హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాకరకాయ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. దీన్ని పీల్ చేసి కట్ చేసుకున్నాను. కట్ చేసి నేను విత్తనాలు తీసేసానండి. మీకు విత్తనాలు అంటే తినేవాళ్ళైతే అలా ఉంచేయండి, హెల్తీ అండి విత్తనాలు. నేను ఇక్కడ తీసాను, కానీ మీరు కావాలంటే విత్తనాలు అలాగే ఉంచేయొచ్చండి. ఇలా కట్ చేసుకున్నానండి అన్నీ. కట్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే నీళ్ళంతా వాటర్ ఊరుతుందనమాట. ఉప్పు వేసాం కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ఇక్కడ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర కొంచెం తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉంటే గనక పౌడర్ వేసుకోండి. ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. బ్రాన్స్ కడాయి తీసుకున్నానండి. బ్రాన్స్ ప్యాన్ త్వరగా అయిపోతుందనమాట, వేడెక్కుతుంది. ప్లస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాకపోతే స్టోర్ చేయడము ఎక్కువసేపు అంటే వంట అవ్వగానే వేరే దాంట్లో తీసేయాలన్నమాట. వితిన్ 2 అవర్స్ అందులోనే పెట్టకూడదు. తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకున్నాను. రోస్టెడ్ చనాదాలు. మీకు కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఏంటంటే చలికాలం కదా, మంచిదని చెప్పేసి నేను కాస్త ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. ఇది లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మీకు కావాలనుకుంటే ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ ఏం వేసుకోవట్లేదండి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవట్లేదు. ఈ వాటర్ గట్టిగా పిండేసి మీరు అలాగైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పిండుతున్నాను. కాకపోతే మీరు చేదు ఎక్కువ తినేవాళ్ళైతే గనక అలాగే పిండక్కర్లేదండి, అలాగే వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ వేయట్లేదండి. వేసుకున్నా బాగుంటుందండి. కొంచెం కారం అండి. ఇది పావు కిలో ఉంది, దీనికి సరిపోతుందనమాట. కొంచెం ఉప్పు అండి, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కొంచెమే తీసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు అండి, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి, ఉడికించుకోవాలి సిమ్లో. ఇది పౌడర్ చేసుకున్నానండి. నువ్వుల పొడి, పుట్నాల పొడి అండి. తర్వాత వచ్చేసి ధనియాలు, జీలకర్ర అన్నీ అందులో వేస్తే గ్రైండ్ అవ్వదని ఇప్పుడేమో కాస్త కరివేపాకు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నూనెలో డైరెక్ట్ వేస్తే వాష్ చేసిన తర్వాత చిటపట్లాడుతుందని నేను తర్వాత వేసుకున్నానండి. మీరు ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకోవచ్చండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకున్నాను కదండి. బాగా కలిపేసి, అంటే పచ్చివాసన పోవాలన్నమాట. ఇప్పుడు ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అండి. ఈ స్టేజ్లో కూడా అండి ఇలా అయినా ఉడికిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకొని
సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా ఇక్కడి వరకు కూడా ఒక రెసిపీ అయినట్టే అండి. ఆమ్చూరు పౌడర్ వేసుకున్నామనుకోండి ఉడికిన తర్వాత ఇలా అయినా తినేసేయొచ్చండి, బాగుంటుంది. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడరు నువ్వుల పిండిను రోస్టెడ్ చనాదాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ క్రాఫ్ట్స్ ఉంటాయండి. మా పెట్స్వి పెడుతున్నానండి షార్ట్స్లో. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కలిసిపోవాలండి, అప్పటి వరకు మగ్గించుకోవాలి. థ్యాంక్ యూ అండి.